ఓం శ్రీమాత్రే నమః. గురవో బహవః సంతి శిష్య విత్తాపహారకాః తమేకం దుర్లభం మన్యే శిష్య వృత్తాపహారకం. శిష్యుని దగ్గర ఉన్న ధన సాంద్రతను గమనించి అతనిని భయపెట్టి భక్తిని ఉద్దీపన చేసేటువంటి ప్రవచనములు చెప్పి ఆ విత్తాన్ని హరించే గురువులు అనేక మంది ఉన్నారు. కానీ శిష్యుని యొక్క హృదయ తాపాన్ని హరించే గురువు దొరకటం దుర్లభం అని ఈ శ్లోకం యొక్క అర్థం. అందుకే శ్రీమన్నారాయణుడే ప్రజల యొక్క అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టాలన్న సంకల్పంతో గురు స్వరూపం దాల్చి దత్తాత్రేయునిగా భూమండలం మీద అవతరించాడు. ఎవరైతే ఆ స్వామిని స్మరిస్తారో వారి అజ్ఞానాన్ని పారద్రోలటమే కాకుండా ఇహపర సాధకాలన్నింటినీ వారికి బోధిస్తాడు. ఈనాటికి అదృశ్య రూపంలో సంచరిస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని తన భక్తులకు అందచేస్తూ ఉన్నాడు స్వామి. అందరికీ గురు సందేశాన్ని అందించే ఆ దత్తస్వామికి గురువెవ్వరు అన్న ప్రశ్నకు సమాధానంగా 24 మంది గురువులను స్వామి స్వీకరించాడు అన్న నిజాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఎవరెవరు ఆ స్వామికి మార్గదర్శకం చేశారో వారినందరినీ గురువుగా స్వీకరించారు ఆ స్వామి. భూమి, ఆకాశం, జలము, వాయువు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, అజగరము, పావురాలు, సముద్రము, లేడి, ఏనుగు, మిడత, తుమ్మెద, చాప, మధుహారి, బాలుడు, పింగళ అనే వైశ్య, అవివాహిత అయిన కన్య, సాలీడు, పురుగు, ఇలా 24 మంది ఆ స్వామికి మార్గదర్శకం చేశారు. 24 మంది గురువులు అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే, గురువుగా బాధ్యతను స్వీకరించినవాడు అందరూ వచ్చి తనకు నమస్కారం చేస్తున్న నేపథ్యంలో, సన్మానిస్తున్నటువంటి నేపథ్యంలో అహంకారంతో మిడిసి పడకూడదు. నీకు దక్కే గౌరవము నువ్వు వారికి మార్గదర్శకం చేస్తున్నటువంటి సమయంలో వారు నీ మీద చూపించే భక్తి. ఆచినోహితి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే. ఎవరైతే శాస్త్రములలో ఉన్న రహస్యములనన్నింటినీ తెలుసుకొని ఆ విధి విధానాలను తాను ఆచరిస్తూ నలుగురికి తెలియజేస్తారో వారి నిజమైన గురువులు. ఈ సత్యాన్ని ఆ స్వామి ప్రపంచానికి చాటి చెప్పటం కోసమే 24 మంది గురువులను స్వీకరించారు. మరి దత్తాత్రేయునికి ప్రియ శిష్యుడెవ్వరు అంటే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని శిష్యులలో అగ్రగణ్యుడు. అతని కృపకు నోచుకున్నవాడు. ఈనాటి ప్రసంగంలో కార్తవీర్యార్జున వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తాను. నిజానికి కార్తవీర్యార్జునుని కథ జీవుడి కథ, మన అందరి కథ, మనం నేర్చుకొని ఆచరించాల్సిన గాథ. హయ వంశంలో కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు. ఈ హయ వంశానికి మూల పురుషుడు ఏకవీరుడు. శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడి ఆగ్రహానికి గురి అయి ఆడగుర్రంగా భూమండలం మీద అవతరిస్తే తాను అశ్వరూపం దాల్చి ఆమెతో దాంపత్య జీవితాన్ని గడపిన కారణంగా ఏకవీరుడు ఉద్భవించాడు. ఆయన మూల పురుషుడిగా
వ్యాపించినటువంటి వంశమే హయ వంశం. ఈ వంశపు వివరాలను తరువాత మళ్ళీ తెలుసుకుందాం. కృతవీర్యుడు అద్భుతమైనటువంటి ప్రకాశంతో, పౌరుషంతో ప్రజలనందరినీ కన్న బిడ్డలలాగా కాపాడుతూ ధర్మబద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. నిజానికి అతని పేరేమిటో ఎవరికీ తెలియదు. ఆయన పౌరుషాన్ని చూసి ఆయనను కృతవీర్యుడు అని పిలవటం ప్రారంభించారు ప్రజలు. ఆయన భార్య శీలధరాదేవి. వీరిద్దరికీ అన్ని భోగాలు ఉన్న విచారం మాత్రం ఒక్కటే, పుట్టిన బిడ్డ పుట్టినట్టు మరణిస్తూ ఉన్నాడు. 100 మంది బిడ్డలు పురిటిలోనే ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు చాలా శోకతప్తులయ్యారు. వారికి తెలుసు, శవన మహర్షి యొక్క శాపం కారణంగా తమ సంతానం బతికి బట్టకట్టడం లేదు. మరి ఇలాంటి విపత్కర సమయంలో వారికి మార్గదర్శకం చేయగలిగిన వారెవ్వరు? బాగా ఆలోచించిన మీదట గురువుని మించిన దైవము లేదు కనుక గురువుల సాంగత్యంతో, వారి శుశ్రూషతో తమ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు. అందుకే శీలధరాదేవి యాజ్ఞవల్కుని పత్ని అయినటువంటి మైత్రేయి మాతను ఆశ్రయిస్తే, కృతవీర్యుడు దేవగురు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతితో తన సమస్యను విశదంగా వివరీకరించాడు. ఆయన సమస్యను గమనించినటువంటి బృహస్పతి సూర్యారాధన చెయ్యమంటూ సలహా ఇచ్చాడు. 1 రోజుల పాటు కఠోరమైన దీక్షను వహించి సూర్యారాధన చేశాడు కృతవీర్యుడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యి సప్తమీ స్నపన వ్రతాన్ని ఆచరించమన్నాడు. ప్రతివాడికి తాను చేసిన పాపమే శ్రేయోబంధకంగా నిలుస్తుంది. తన కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రతిబంధకమవుతుంది. కనుక ఆ పాపాన్ని పోగొట్టుకుంటేనే మనోరథం నెరవేరుతుంది. సప్తమీ స్నపన వ్రతాన్ని సాక్షాత్తు దత్తాత్రేయుల వారే ఉపదేశించారు. అన్ని పాపాలను పోగొట్టి శ్రేయాలను అందించే అద్భుతమైన వ్రతం సప్తమీ స్నపన వ్రతం. ఇది నీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు 7వ నెలలో శుద్ధ సప్తమి నాడు ప్రారంభించి 7 వారాలు కొనసాగించాలి. అప్పుడు ఆ గర్భం నిలుస్తుంది అని సూర్యుడు సప్తమీ స్నపన వ్రతం యొక్క వైశిష్ట్యాన్ని కృతవీర్యునికి వివరించాడు. మైత్రేయి మాతను ఆశ్రయించినటువంటి శీలధరాదేవికి అనంత వ్రతాన్ని ఉపదేశించింది మైత్రేయి మాత. మార్గశీర్ష మాసంలో ప్రారంభించే ఈ వ్రతాన్ని 1 సంవత్సరం పాటు కఠినమైన దీక్షలను అవలంబిస్తూ కొనసాగించాలి. ప్రతి నెలలో ఒక ప్రత్యేకమైన నియమాన్ని పాటిస్తూ, ఒక ప్రత్యేకమైన ఉపవాసాన్ని చేస్తూ, ఒక ప్రత్యేకమైన దానాన్ని అందిస్తూ, ఒక ప్రత్యేకమైన ధ్యానాన్ని అవలంబిస్తూ 12 నెలల పాటు కఠోరమైన దీక్షతో ఈ వ్రతాన్ని కొనసాగించాలి. నీ వల్ల అవుతుందా అంటూ మైత్రేయి మాత శీలధరాదేవిని ప్రశ్నించింది. అపుత్రస్య గతిర్నాస్తి, సంతానం లేకపోతే వంశం నిలబడదు, పితృరుణం తీర్చుకోలేం, ఎంత కఠినమైన కష్టమైన ఆ వ్రతాన్ని నేను అవలంబిస్తాను అంటూ శీలధరాదేవి శ్రద్ధతో, భక్తితో ఆ అనంత వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకుంది. ఆ వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంలో శ్రీమన్నారాయణుడు అవధూత రూపం దాల్చి ఆమెకు కలలో సాక్షాత్కరించాడు.
పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఈ వ్రత మాహాత్మ్యం కారణంగా గర్భం దాల్చింది శీలధరాదేవి. 7 నెలలు నిండాయి. సప్తమి వ్రతాన్ని 7వ నెలలో ప్రారంభించింది. శుద్ధ సప్తమి నాడు ఆవు పాలను సూర్యుని తేజస్సులో పొంగించి దానితో పాయసం చేసుకొని ప్రసాదంగా స్వీకరించింది. అలా దినదిన ప్రవర్ధమానమవుతున్న గర్భాన్ని చూసి కొడుకు పుట్టబోతున్నాడని చాలా సంతోషించింది. ఆమెకు ఒక విచారం మాత్రం ప్రతిరోజు ఆవిర్భవిస్తూనే ఉంది. ఏమిటా విచారం అంటే, కలలో ఒక తేజోవంతమైన చక్రం దర్శనమిస్తోంది. కానీ ఆ చక్రపు యొక్క అంచులు వంగిపోయి ఉన్నాయి. అద్భుతమైన కాంతి చక్రము యొక్క అంచులు ఎందుకు వేలాడుతూ ఉన్నాయో ఆమెకు అర్థం కాలేదు. కాంతి వంకరలు పోవటం ఏమిటి? ఇది నా భ్రమ లేదా నిజమా అన్నటువంటి ఆలోచన ఆమెను దహింపచేయసాగింది. ఒక పర్వదినాన ఆమె పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ దంపతుల ఆనందం క్షణం కూడా నిలబడలేదు. కారణం, మగబిడ్డ పుట్టాడు, కానీ 2 చేతులు చచ్చుబడిపోయి ఉన్నాయి. చవన మహర్షి యొక్క శాపం ఎంత తీవ్రమైనదో అర్థమైంది కృతవీర్యుడికి. యథావిధిగా జాతకర్మలన్నింటినీ జరిపించాడు. కానీ తన తరువాత ఆ మహిష్మతి రాజ్యాన్ని కాపాడేటువంటి సంతానం తనకు దక్కలేదని దిగులు పడసాగాడు. 2 చేతులు లేవన్న మాటే కానీ ప్రతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు కార్తవీర్యార్జునుడు. నిజానికి అర్జునుడు అని నామకరణం చేశాడు కృతవీర్యుడు. కృతవీర్యుని కొడుకు కాబట్టి కార్తవీర్యార్జునుడిగా ప్రసిద్ధి చెందాడు ఆ శ్రీమన్నారాయణ వరప్రసాది. పాండిత్యము, ధర్మబుద్ధి ఎన్ని ఉన్నప్పటికీ అవిటివానికి రాజ్యాధికారం లేదన్నటువంటి చింత కృతవీర్యుణ్ణి కుంగదీసింది. ఆ బెంగతోనే కృతవీర్యుడు కన్ను మూశాడు. ఇక ఆ రాజ్యానికి రాజెవరు? ప్రజలనందరినీ ధర్మబద్ధంగా పరిపాలిస్తూ వారి కోరికలను తీర్చగలిగినటువంటి ప్రభువెవ్వడు? ఈ ఆలోచన అక్కడ మంత్రులలోనూ పురోహితులలోనూ తలెత్తింది. వారంతా సమావేశమై అవిటివాడైన, చేతులు లేకపోయినా కార్తవీర్యార్జునుడే రాజ్యానికి ప్రభువు కాదైనవాడు అని నిశ్చయించారు. వారంతా 15 ఏళ్ల వయస్సు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడితో, నువ్వే ప్రభువుగా ప్రజలను పరిపాలించాలి అంటూ తమ అభ్యర్థనను తెలియజేశారు. కార్తవీర్యార్జునుడు వారితో అప్పుడు చెప్పిన మాటలు మనందరికీ శిరోధార్యాలు. ఆయన ధర్మబుద్ధికి నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ప్రభువులు రాజ్యాన్ని పరిపాలించగలిగితే ప్రజలంతా ఆనందంగా ఉంటారు అని చెప్పటానికి నిదర్శనాలు. వారందరితో, మంత్రులారా, పురోహితులారా, నా మీద మీకున్న అభిమానంతో మీరు నన్ను రాజుగా బాధ్యత స్వీకరించమంటూ అభ్యర్థిస్తున్నారు. కానీ శక్తి లేనివాడు రాజైతే ఆ రాజ్యం ఎంత అప్రతిష్ట పాలవుతుందో, ఎన్ని అరాచకాలు ఆ రాజ్యంలో వేళ్ళూనుకుంటాయో మీరు గమనించలేకపోతున్నారు. బాధ్యతను స్వీకరించి ప్రజలను నేను రక్షించలేకపోతే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నటువంటి ఆర్యోక్తి సత్యమవుతుంది. నరకంలో ప్రవేశించాలన్న ఆలోచన నాకు లేదు. కనుక ఈ రాజ్యాధికారాన్ని నేను స్వీకరించలేను. నా రాజ్యంలోని రైతులంతా
వారు సంపాదనలో నాకు 6వ వంతును అందజేస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు తమ సంపాదనలో 6వ వంతును నాకు పన్నుగా సమర్పించుకుంటూ ఉన్నారు. ఇక పండితులు, మునులు యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, వ్రతాలు చేసి, పూజలు చేసి తాము సంపాదించుకున్నటువంటి తపశ్శక్తిలో 4వ వంతును నాకు అర్పిస్తున్నారు. దేనికోసం? వారిని కన్నబిడ్డలలాగా రక్షించాలన్నటువంటి ఆలోచనతో. మరి నేను ఆ పని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే నాకంటే అధర్మపరుడు ఇంకెవ్వరుంటాడు అని రామాయణంలో రాముడితో మునులంతా చెప్పిన మాటలని అద్భుతంగా వారి ముందు ఉంచారు. రామాయణంలో కూడా అరణ్యవాసంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి మునులంతా అధర్మంస్త మహాంస్తాత భవేత్తస్య మహీపతే యో హరేత్ బలి షడ్భాగం నచ పుత్రేణ రక్షవత్. అంటే, ఓ రామచంద్ర, మేము ఈ అరణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఉన్నాం, యజ్ఞయాగాది క్రతువులనన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నాం. ప్రజలు సంపాదించినటువంటి సంపాదనలో 6వ వంతును వారు పన్నుగా ప్రభువుకు సమర్పిస్తూ ఉంటారు. మరి ఆ ప్రజలను రాజు రక్షించలేకపోతే అతను అధర్మపరుడవుతాడు కదా. యక్కరోతి పరం ధర్మం ముని మూలఫలాశనాః తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజా ధర్మేణ రక్షతః. మేము చేసేటువంటి ఈ యజ్ఞయాగాదులలోని తపశ్శక్తిని 4వ వంతు రాజుకు సమర్పిస్తూ ఉన్నాం. దేనికోసం? రాజు మా తపశ్శక్తిని సంగ్రహించి ధర్మబద్ధమైన పాలనతో ప్రజలను సంరక్షించాలనే కదా. అలాంటప్పుడు ఈ యజ్ఞయాగాది క్రతువులను నువ్వు రక్షించలేకపోతే మమ్మల్ని కాపాడేదెవ్వరు అంటూ రాక్షసుల బారిన పడి హతులవుతున్న మునులంతా రామచంద్రమూర్తిని ప్రార్థించారు. ఆ రామచంద్రమూర్తితో మునులు చెప్పిన మాటలని ఇక్కడ కర్తవీర్యార్జునుడు మంత్రుల ముందు, పురోహితుల ముందు వివరించటం ప్రారంభించాడు. అది వింటున్నటువంటి ఆ మంత్రుల హృదయం ఆనందారణవమైనది. 15 ఏళ్ల బాలుడు ఎంత చక్కగా ధర్మపన్నాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. రాజ్యాధికారం స్వీకరించమంటే వద్దంటూ తాను దానికి తగనంటూ చెబుతూ ఉన్నాడు అని ఆనందించారు. కర్తవీర్యార్జునుడు తన మనసులోని ఆలోచనను తిరిగి వారి ముందు ఉంచటం ప్రారంభించాడు. మీరంతా అనవచ్చు, ఉద్యోగుల సహాయంతో నేను ఈ బాధ్యత నెరవేర్చవచ్చు కదా. ఉద్యోగస్తులు నా శాసనాన్ని అమలుపరిచేటువంటి అధికారం కలిగినవారు. వారు కనుక నేను అశక్తుడిని అని తలచి నన్ను ప్రజలలో అవహేళన చేసినట్టయితే రాజకిరీటం యొక్క మర్యాద సమాజంలో చులకన అవుతుంది. తద్వారా రాజుకు అప్రతిష్ట కలుగుతుంది. దాన్ని ఎలా సమర్థించమంటారు అని తెలియజేస్తూ, అపరాధులను అశక్తుడనైన నేను శిక్షించలేకపోతే వారు అపరాధం చేసి దాని నుంచి తప్పించుకుంటే ఆ పాపాన్ని భరించాల్సినటువంటి బాధ్యత నా మీదే ఉంటుంది. ఇలా తప్పు చేసిన వారిని శిక్షించకపోతే ఆ శిక్ష రాజు వహించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. ఏ రకంగా చూసినా రాజ్యాన్ని స్వీకరించేటువంటి అర్హత కనపడటం లేదు. నాకు చేతులు ఉన్నట్టయితే నేను ప్రభువుగా రాజ్య బాధ్యతను స్వీకరిస్తానని మీరు అనుకున్నా మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే నేను శారీరకంగా దృఢంగా ఉన్నా తపశ్శక్తి నాలో కొరవడితే నేను నా బాధ్యతను స్వీకరించలేను. రాజన్నవాడు తపస్సు చేసిన వాడై ఉండాలి. తపశ్శక్తితో
రాబోయే ప్రమాదాలను గుర్తించగలిగినటువంటి ధీశక్తిని పెంపొందించుకున్నవాడై ఉండాలి. అలాంటి అద్భుతమైన గుణం నాలో లేదు. కనుక నేను ఈ బాధ్యతను స్వీకరించలేను అంటూ తనకు దక్కుతున్న గౌరవాన్ని, తాను అందుకోబోయే అందలాన్ని, తాను అనుభవించే వైభవాన్ని కాదన్నాడు కర్తవీర్యార్జునుడు. ఈనాటి సమాజంలో కూడా ఇలాంటి ఆలోచన ప్రజలలో ఉండగలిగితే, ధర్మబద్ధమైన పరిపాలన సమాజానికి అందగలిగితే ప్రజలంతా ఆనందంగా జీవించగలుగుతారు. అందుకే కార్తవీర్యార్జునుని గాథను వింటూ మన కర్తవ్యాన్ని తెలుసుకుంటూ ఎలాంటి జీవనాన్ని మనం ఆచరించగలిగితే మన యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందో గుర్తించే ప్రయత్నం చేద్దాం. కార్తవీర్యార్జునుడు చెప్పిన మాటలన్నింటినీ మంత్రి ప్రముఖుడైన గర్గముని విన్నాడు. రాజా కార్తవీర్య, నీ మాటలలో చక్కటి ధర్మం గోచరిస్తూ ఉంది. రాజ్యాన్ని పరిపాలించడానికి అవసరమైన తపశ్శక్తిని నువ్వు పొందాలనుకుంటే, శారీరక దారుఢ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి అనుకుంటే, అవసరమైన జ్ఞానాన్ని సంతరించుకోవాలి అన్న భావన నీకుంటే నీకు ఒక ఉపాయం చెబుతాను. దాన్ని నువ్వు ఆచరించగలిగితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రజలనందరినీ సంరక్షించగలిగినటువంటి ప్రభువుగా నువ్వు రూపుదిద్దుకోగలుగుతావు అని ఒక్క క్షణం ఆగాడు. గర్గమహాముని మాటలు వింటున్న కార్తవీర్యార్జునునికి ఆనందం అవధులు దాటింది. నా అవిటితనం పోయి, నా తపశ్శక్తి పెరిగి, నాకు జ్ఞానాన్ని అందించే మహానుభావుడు ఎవ్వరు తెలపండి అంటూ గర్గమునిని అభ్యర్థించాడు. సహ్యాద్రి సానువులలో దత్తాత్రేయుడు ఉన్నాడయ్యా. ఎలాంటి వారినైనా సరే కరుణించి కటాక్షించి కావలసినన్ని ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపం ఆ దత్తాత్రేయుడు. ఆయనను ఆశ్రయించు, నువ్వు కోరినవన్నీ అందుకోగలుగుతావు, నీ జీవితమే మారిపోతుంది. కానీ ఒక్క విషయాన్ని గమనించు, ఆయన పరీక్షానిష్ఠురుడు, అంటే అనేకమైన పరీక్షలు పెడతాడు. కనుక ఆ పరీక్షలకు తట్టుకొని నువ్వు నిలబడగలిగినట్టయితే నీ కోరిక నెరవేరుతుంది అని తెలియజేశాడు గర్గమహాముని. వెంటనే కార్తవీర్యార్జునుడు, స్వామి, ఆ గురువు గారు, ఆ గురుమూర్తి ఎవరెవరికి ఎలాంటి పరీక్షలు పెట్టాడు, నాకెలాంటి పరీక్షలు పెట్టతాడు తెలియచేయమంటూ అభ్యర్థించాడు. గర్గమహాముని, దేవేంద్రుడు యంభాసురుని బారిన పడి స్వర్గాధిపత్యాన్ని కోల్పోయి అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఆ అనఘా సమేత దత్తాత్రేయుని ఆశ్రయించి ఎలాంటి పరీక్షలను ఎదుర్కొన్నాడు, ఎలా తిరిగి స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకున్నాడో వివరించాడు. గర్గమహాముని మాటలు విన్నటువంటి కార్తవీర్యార్జునునికి తన కర్తవ్యం తెలిసొచ్చింది. వెంటనే కార్తవీర్యార్జునుడు సహ్యాద్రి సానువులకు పయనం ప్రారంభించాడు. మరి కార్తవీర్యార్జునుడు అక్కడ ఆ గురుమూర్తి, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క గురుస్వరూపమైన దత్తాత్రేయుణ్ణి కలుసుకోగలిగాడా? ఆ దత్తాత్రేయుడు పెట్టిన పరీక్షలకు కార్తవీర్యార్జునుడు నిలబడగలిగాడా? అసలు గురువు శిష్యుడికి పరీక్షలు ఎందుకు పెడతాడు? ఆ పరీక్షల వలన గురువుకు వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ విషయాలన్నింటినీ మరొక ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.